సో యూజువల్గా ఇవాళ టాపిక్ వచ్చేసండి ట్యూబెక్టమీ ఎప్పుడు చేయించుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇమ్మీడియట్గా చేయించుకుంటేనేమో పోస్ట్ పార్టమ్ ట్యూబెక్టమీ అంటాము. ఇన్ బిట్వీన్ ఎప్పుడన్నా మధ్యలో చేయించుకుంటేనేమో ఇంటర్వెల్ ట్యూబెక్టమీ అంటాం అనమాట. పోస్ట్ పార్టమ్ ట్యూబెక్టమీ జనరల్గా 2 సిజేరియన్స్ అయితే వెంటనే చేయించుకోవాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే 2వ సర్జరీ కదా, మళ్ళీ ఇంకో 3rd సర్జరీ ఎందుకని చేయించుకుంటా ఉంటారు. మేము దాన్ని కూడా కొంచెం కన్సిడర్ చేస్తాము, ఓకే అని చేసేస్తాము. కొంతమందికి ఏదైనా బేబీకి ఏమన్నా చిన్నగా బేబీ ఉండి ఒక్కోసారి పుట్టంగానే ఏడవకపోవటం ఇలాంటి సిచ్యువేషన్స్ అనుకోకుండా వస్తే కనుక ప్రజెంట్గా ట్యూబెక్టమీ ఆగండి, తర్వాత చేయించుకోండి అని చెప్తాము. వాళ్ళు అర్థం చేసుకుని ఆగుతారు. ఆఫ్టర్ 1 year ఎప్పుడో చేయించుకోండి అని చెప్తాం అనమాట. తర్వాత ఒక్కోసారి వెంటనే నార్మల్ డెలివరీస్ అవుతారు. రెండు నార్మల్ డెలివరీస్ అయినా కూడా వెంటనే 3rd డేనో 2nd డేనో లేకపోతే స్నానం చేసి వచ్చో చేయించుకుంటామని అంటారు. 7th day 8th day అట్లా. ఓకే, అది కూడా పోస్ట్ పార్టమ్ ట్యూబెక్టమీ అని అంటాము. వెంటనే చేస్తాం. అది కూడా వాళ్ళు కావాలంటేనే వద్దని చెప్తాం. యాక్చువల్గా మంచిదని, బేబీస్ కానీ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని. అయినా వాళ్ళు వెంటనే చేయించేసుకుంటే పనిలో పని అయిపోద్దని చెప్పేసి యూజువల్గా మన సౌత్లో వాళ్ళందరూ కూడా యూజువల్గా చేయించుకుంటారండి. అమ్మగారింటికాడ ఒక 5 months అలా ఉంటారు కాబట్టి ఈ టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కుదురుతుంది కాబట్టి చేయించేసుకుంటారు. సో 2 పిల్లలతో యూజువల్గా మోస్ట్లీ చేయించుకుంటారు. ఒక బేబీతో చేయమన్నా మేము వెయిట్ చేయమంటాము. కొంతమంది ఒక బేబీతో కూడా చేయమని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మేము చెయ్యమన్నమాట. వెయిట్ చేద్దామని బేబీకి మేము చేయమట్లా ఒక 5-6 years 7-8 years రానివ్వండి అని అంటాం అనమాట. తర్వాత ఇన్ బిట్వీన్ మధ్యలో ఒక 2-3 years తర్వాత ఎప్పుడో ఇంటర్వెల్ ట్యూబెక్టమీ అని అంటాం అనమాట. ఎప్పుడో చేయించుకుంటారు. ఈ హాలిడేస్ చూసుకునో, పిల్లలకి హాలిడేస్ ఆ టైంలో చూసుకుని చేస్తారు. అది ల్యాప్రోస్కోపిక్గానే చేయొచ్చు, మామూలు చిన్న ఇన్సిషన్ ఇచ్చి మినీ ల్యాప్ అంటారు, మినీ ల్యాప్ లాగా కూడా చేయొచ్చు. ఒక చిన్న ఇన్సిషన్ ఇస్తాము. పొద్దున్నే వస్తారు యూజువల్గా, సాయంత్రానికి పంపించేసేస్తాం. ల్యాప్రోస్కోపిక్ అయినా అంతే, మార్నింగ్ వస్తారు, బై ఈవినింగ్ పంపించేసేస్తాము యూజువల్గా. దాని ల్యాప్ ట్యూబెక్టమీకి వల్ల ఏంటంటే ఒక్కోసారి ఈజీగా తన పనులు తనలోకి వెళ్ళిపోవటానికి, తన పని తను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఎంత చెప్పినా యూజువల్గా వాళ్ళు 2 weeks అట్లా రెస్ట్ తీసుకుంటారు, తీసుకోకుండా ఉండరు. సో మినీ ల్యాప్ అన్నా అంత చిన్న ఇన్సెషన్. నార్మల్ డెలివరీస్ అయితే యూజువల్గా మినీ ల్యాప్ అయినా పర్వాలేదు, లేదా ల్యాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అయినా పర్లేదు, వాళ్ళకి ఏది కావాలంటే అదే చేస్తాం. సో అది కూడా అంతే, మార్నింగ్ వస్తారు, ఈవినింగ్కి పంపించేసేస్తాం. షార్ట్ జనరల్ అనస్థీషియా ఇచ్చి చేసేస్తాం అనమాట. మరీ బాగా హెఫ్టీగా ఉండి, బాగా లావుగా ఉండి కొంచెం డిఫికల్ట్ అవుతాయేమో ట్యూబ్స్ తీయటం అనుకున్నప్పుడు మాత్రమే స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. లేకపోతే జనరల్గా మోస్ట్లీ 99% షార్ట్ జనరల్ ఇచ్చి చేస్తాం అనమాట. అందరికీ ల్యాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీయే ప్రిఫర్ చేస్తాము. కొంతమంది వద్దని అడుగుతారు, వాళ్ళకి వాళ్ళే ఏదో ఊహించుకొని వద్దని అడుగుతారు. సో అప్పుడు వాళ్ళకి ల్యాప్రోస్కోపిక్ కాకుండా మామూలు మినీ ల్యాప్ చేస్తూ ఉంటాం. కొంతమంది కాకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వస్తే ట్యూబెక్టమీ తీయించేసుకోవడానికి వస్తారన్నమాట. ప్రెగ్నెన్సీ ఆల్రెడీ 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, తీయించేసుకుంటాం మేము, ఈ ప్రెగ్నెన్సీ వద్దు, మాకు అనుకోకుండా వచ్చింది, మేము ఏదో వాడాము అయినా ఫెయిల్ అయింది, ఇలా ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు ట్యూబెక్టమీ కూడా కలిపి చేయించుకుంటే బెటర్ అని చెప్పి మేము ట్యూబెక్టమీతో కలిపి చేయించుకుంటేనే చేయటానికి కన్విన్స్ చేస్తాం మోస్ట్లీ. లేకపోతే ఒట్టి ట్యూబెక్టమీ, ప్రెగ్నెన్సీ తీయటం అయితే జనరల్గా చేయమని చెప్పి కన్విన్స్ చేస్తానికి ట్రై చేస్తాము. సో మోస్ట్లీ వాళ్ళు కన్విన్స్ అయ్యి ట్యూబెక్టమీ కూడా చేయించుకుంటారు. అలాంటప్పుడు కూడా అది మినీ ల్యాప్ కింద నుంచి డిఎన్సీ చేసేసి పైనుంచి మామూలుగా మినీ ల్యాప్తో ట్యూబెక్టమీ చేస్తాం అనమాట. సో అదైనా అంతే, మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు. మోస్ట్లీ 1 weekలో రికవర్ అయిపోతారు ఏదైనా సరే. ల్యాప్రోస్కోపిక్ అయితే వెంటనే కూడా 2వ రోజు 3వ రోజు కూడా రికవర్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో ట్యూబెక్టమీ గురించి ఇది. సో ట్యూబ్స్ లైగేట్ చేస్తామా, ట్యూబ్స్ కట్ చేస్తామా, ఇలా రకరకాలుగా ఏమో అనుకుంటారు. బట్ ఏది చేసినా ఫైనల్గా ట్యూబ్స్ బ్లాక్ చేయడానికే కదండి. ట్యూబ్స్ అయితే బ్లాక్ చేస్తాం, ఎందుకంటే అటు నుంచి స్పర్మ్ రాకూడదు, ఇటు నుంచి ఓవం వెళ్ళకూడదు, ప్రెగ్నెన్సీ రాకూడదు. వాళ్ళు ఏం ప్రెగ్నెన్సీ రాకూడదు అని ట్యూబెక్టమీ చేయించుకున్నప్పుడు దాన్ని ఎలా ఫెయిల్ అవ్వకుండా మ్యాక్సిమం ఎలా చేయాలో అలాగే చేస్తాం తప్ప మీరు కట్ చేస్తారా, ఇప్పుడు ముడేస్తారా, ఏయో అడుగుతూ ఉంటారు. ఏది చేసినా ట్యూబెక్టమీ అంటే ఏది చేసినా అక్కడ ఫైబ్రోసిస్ వచ్చేసేసి ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, డెఫినెట్గా బ్లాక్ అయిపోతాయి. సరేనా? థ్యాంక్ యూ.